వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు. కల్తీ ఆటలు, ఫేక్ ప్రచారాలు సాగవు అంటూ మండిపడ్డారు సీఎం చంద్రబాబు నాయుడు. కల్తీ మద్యం ఆటలేక సాగవని, నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తెచ్చినట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గత పాలకులు ఎక్సైజ్ శాఖను సర్వనాశనం చేశారని, ఇప్పుడు దాన్ని గాడిలో పెట్టినా వారసత్వంగా వచ్చిన సమస్యలను అధిగమించేందుకు టెక్నాలజీ వినియోగంతో యాప్ రూపొందించినట్టు వెల్లడించారు. అలాగే కల్తీ మద్యంపై దర్యాప్తునకు 5 అధికారులతో సిట్ ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ప్రారంభించారు ముఖ్యమంత్రి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యాప్ పనితీరును వివరించడంతో పాటు కల్తీ మద్యం కట్టడికి తీసుకుంటున్న చర్యలు, మద్యం విషయంలో కొందరు చేస్తున్న కుట్రలను ముఖ్యమంత్రి వివరించారు. కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చిన సమస్యల్లో నకిలీ మద్యం ఒకటి. గత ప్రభుత్వం నకిలీ మద్యాన్ని ఏరులే పారించింది, వ్యవస్థీకృతం చేసింది. వాణిజ్య పంటల గత పాలకులు గంజాయిని పండించారు, గంజాయి సరఫరా చేశారు. గత ప్రభుత్వంలోని పెద్దలు తమ మనుషులకు చెందిన కంపెనీల బ్రాండ్లనే అమ్మారు, బలవంతంగా డిస్టిలరీలు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, ఒక నేర సామ్రాజ్యాన్ని సృష్టించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్సైజ్ వ్యవస్థను గాడిలో పెట్టాం, బెస్ట్ పాలసీ తెచ్చాం. గత ప్రభుత్వంలో జరిగిన మద్యం దోపిడీపై సిట్ వేశాం, విచారణ జరుగుతోంది. గతంలో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం మన రాష్ట్రానికి వచ్చేది. గత పాలనలో నాణ్యమైన మద్యం లేకపోవడం, ధరలు విపరీతంగా ఉండటంతో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం దిగుమతి అయ్యేది. ఇప్పుడు అలాంటివన్నీ కంట్రోల్లో పెట్టాం. అయినా మద్యం విషయంలో ఇంకా కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు, నేరాలు చేయడం, ఎదుటివారిపై నేరాలని మోపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో ఇప్పటివరకు 23 మంది నిందితులను గుర్తించాం. వీరిలో 16 మందిని అరెస్ట్ చేశారు. ఇబ్రహీంపట్నం కేసులో 12 మంది నిందితులను గుర్తించి 7గురిని అరెస్ట్ చేశారు. 4 పీటీ వారెంట్లు నమోదు చేశారు. ఈ కేసు మూలాల్లోకి పోతే షాకింగ్ వాస్తవాలు బయటకు వస్తున్నాయి. అరెస్టులతో మరిన్ని నిజాలు బయటకు వస్తాయి. తీగలాగితే డొంక కదులుతోంది. దీనిపై మరింత విచారణ కోసం 5 సభ్యులతో సిట్ వేస్తున్నాం. మొలకల చెరువు ఘటన బయట పెట్టిందే మేము, అరెస్టులు చేసింది మేము, వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వెల్లడిస్తుంది మేమే. సిట్ విచారణలో అన్ని నిజాలు బయటకు వస్తాయి, ఎవరూ తప్పించుకోలేరు. ఆఫ్రికాలో నకిలీ మద్యం తయారు చేయడానికి అలవాటు పడ్డారు, ఇక్కడ అమలు చేయాలని చూస్తున్నారు. ఈ కల్తీ మద్యం వెనుక ఎవరున్నా చర్యలు తీసుకుంటాం, రాజీ పడే ప్రసక్తే లేదు. మా పార్టీ వాళ్లపై ఆరోపణలున్న సస్పెండ్ చేశాం. కుట్రలో భాగంగా శవరాజకాలు చేస్తున్నారు. తండ్రి చనిపోతే శవరాజకం చేశారు. గత ప్రభుత్వంలో కల్తీ మద్యం తాగి జంగారెడ్డిగూడెంలో 27 మంది చనిపోతే ఎంక్వైరీ వేయలేదు, పోస్ట్ మార్టం కూడా సరిగ్గా నిర్వహించలేదు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు శవరాజకాలు చేసి రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్లే కుట్రలు పన్నుతున్నారు. సిబిఐ ఎంక్వైరీ కావాలని అడుగుతున్నారు. ఇప్పటికే చాలా సిబిఐ కేసులున్నాయి. కాలక్షేపం చేయొచ్చని సిబిఐ విచారణ కావాలని పట్టుబడుతున్నారు. గత ప్రభుత్వంలో నాసిరకం మద్యం వల్ల చాలామంది ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. ఏలూరులో ఒకరు చనిపోయారని చెప్తే నేను అలర్ట్ అయ్యాను, పరీక్షలు చేయించాను. అనారోగ్య కారణాల వల్ల చనిపోయిన వాళ్ళని కూడా కల్తీ మద్యంతో చనిపోయారని కుట్రలు పన్నుతున్నారు అని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోంది. ఎక్కడ ఎవరితోనూ లాలూచి పడం, తప్పు చేస్తే తన మన భేదం చూడం. వ్యాపారం చేసుకోవాలంటే చేయొచ్చు, కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పద్ధతిగా వ్యాపారాలు చేసుకోవాలి. తప్పుడు ప్రచారాలు చేసిన వారి ఆటలు ఇక సాగనివ్వం. వాస్తవాలుంటే చర్యలు తీసుకుంటాం, కావాలని దుష్ప్రచారం చేస్తే వదిలిపెట్టాం. ఎక్సైజ్ శాఖ సిబ్బంది కూడా సరిగ్గా పనిచేయాలి. ప్రతి చోట చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. మద్యం ఉత్పత్తిదారుల మొదలుకొని మద్యం విక్రయాలు చేసేవారంతా పద్ధతిగా పనిచేయాలి. ఎక్సైజ్ అధికారులు కానీ సిబ్బంది కానీ నిర్లక్ష్యంతో ఉంటే చర్యలు తప్పవు. తప్పు చేసిన వాళ్ళు ఆఫీసర్లు కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు, ఖచ్చితంగా చర్యలుంటాయి. ఈ ప్రభుత్వంలో కూడా ఇలాంటివి జరిగాయని ప్రజలను నమ్మించడానికే ఈ కుట్రలు. నేరాలు వాళ్లే చేస్తారు, వాటిని ప్రభుత్వంపై మోపుతున్నారు. ఆ తర్వాత అలజడి సృష్టిస్తున్నారు. ఇదేమన్నా కొత్త? వివేక హత్య విషయంలో ఏమైంది? అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తే ఎవరిని ఉపేక్షించాం. గతంలో ఓ బార్లో నకిలీ మద్యంతో మనుషులు ప్రాణాలు తీసిన వారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించారు. కానీ మేం ఆరోపణలు రాగానే పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. కరడు గట్టిన నేరస్తులు నేరాలు ఘోరాలు చేసినా ధైర్యంగా అబద్ధాలు చెప్పగలరు. వీక్ పర్సన్స్ను ఎంచుకుని కుట్రలు పన్నుతున్నారు. అందుకే జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నా. గతంలో ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించారా? నాటి పాలకులు ప్రశ్నించే అవకాశం ఇచ్చారా? కానీ మేము ప్రశ్నలను ఆహ్వానిస్తాం. ఏమైనా లోటుపాట్లుంటే సరిదిద్దుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నకిలీ మద్యం కట్టడికి టెక్నాలజీ వినియోగించుకుంటున్నాం, అందుకే యాప్ తెచ్చాం. బార్కోడ్ స్కాన్ చేస్తే ఆ మద్యం బాటిల్కు సంబంధించిన అన్ని వివరాలు వస్తాయి. రిటైల్ షాపుల్లో కూడా స్కాన్ చేసిన తర్వాతే మద్యం అమ్మాలనే విధానాన్ని తెస్తున్నాం. వినియోగదారులు కూడా మద్యం బాటిళ్ల వివరాలను యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. మద్యం తయారీ తేదీ, టైం, బ్యాచ్ నెంబర్ ఇలా అన్ని వివరాలు ఉంటాయి. ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది.
ఓ షాపునకు సరఫరా చేసిన మద్యం వేరే షాపులో అమ్మడానికి కూడా వీల్లేదు. బెల్ట్ షాపులు అనేవి లేకుండా ఉండేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్ రేపటి నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. నకిలీ మద్యం కేసుపై దర్యాప్తు వేగవంతం చేసేందుకు, మరింత లోతుగా విచారణ జరిపేందుకు సిట్తో దర్యాప్తు చేయిస్తున్నాం. ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, ప్రొబేషన్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, ఐపీఎస్ అధికారులు కె చక్రవర్తి, టి శ్రీనివాసరావు, మల్లికా గార్గ్ సిట్ దర్యాప్తు బృందంలో ఉంటారు. సిట్ దర్యాప్తుతో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.